ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్క నాయకుడు మానవత్వం ఉన్న మనిషిగా ఎదగాల, పేరు ప్రతిష్టలు సంపాదించటానికి పాటుపడాల. మనిషి వచ్చి ఏం చేశామా అంటే ఇది చేశామని చెప్పుకునేటట్టుండాల. అందుకే మనిషిని మానవత్వం ఇచ్చి దేవుడు భూమి మీదకి పంపించాడు. డబ్బుని పోగు చేసుకుని రేపటి రోజు మనిషి వెళ్ళిపోయినా చెప్పుకోవడానికి చరిత్ర ఉండాల. డబ్బు సంపాదించాడనే చరిత్ర ఎవరికీ లేదు, రాజులకే లేదు. కాబట్టి మంచిని పాటుపడాల. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రోజు ప్రజా మనసుల్ని గెలుచుకున్నారంటే ఆయన చేసిన పథకాలు, పేదవాళ్ళ గురించి ఆలోచించిన విషయాలు, ఆయన పెట్టిన ప్రతి ఒక్క పథకం పేదవాడికి చెరువైంది, తోడైంది, పేదరికాన్ని తొలగించడానికి ఒక దారి అయింది. అది మానవత్వం. దేవుడు కూడా ఇలాగే టెస్ట్ చేస్తున్నాడు. ఉన్న వాళ్ళని లేని వాళ్ళని సృష్టించి మార్కులు వేయటానికి ఒక పరీక్ష. దేవుడు పెట్టిన పరీక్షలో కొంతమందే పాస్ అవుతున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు బయటికి వస్తే జనాలు కనపడరే. ఆయన మంచి పనులు చేస్తుంటే జనాలు రావాలి కదా. మరి జగను బయటికి వస్తే ప్రభుత్వంలో లేడు, పదవిలో లేడు, అయినా కానీ తండోపతండాలుగా జనాలు వస్తుంటే దాన్ని తిప్పికొట్టడం ఎలా అని ఛానల్స్ వాళ్ళు కానీ ప్రతి వాళ్ళు కానీ దాన్ని ఇల్లీగల్గా ఎలా చూపించాలా అని మార్చి చెప్పడానికి ప్రయత్నిస్తున్నారే కానీ మీరు ప్రజా మనసుల్ని ఎందుకు గెలుచుకోలేకపోతున్నారు? అసలు రాజ్యాంగంలో వచ్చే వాళ్ళంతా రెడ్ బుక్లు, ఈ బుక్లని దౌర్జన్యాలు చేయటానికే వచ్చేది? మానవత్వాన్ని సాటించడానికే? ఇలాంటి మాటలని చెప్పిన వాళ్ళంతా రాజకీయంలో అవసరమా మనకి? ఎవరైతే ఏంటండి, జెండాలు కాదు మాకు కావాల్సింది, ఓటర్లకి మంచి పనులు చేసిన వాడు కావాలి. ప్రతి ఓడికి ఒక మెట్టు అనేది దేవుడు ఇస్తాడు. నీకు ఈ ప్రజాస్వామ్య దేశంలో నాయకుడు అయ్యే అవకాశం, ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కానీ, ప్రధానులు అయ్యే అవకాశాలు కానీ ఇచ్చారంటే అదృష్టంగా భావించాలే కానీ దాన్ని చెప్పుకునే విధంగా ఎదగాలే కానీ దాన్ని టర్నింగ్ పాయింట్లుగా మాయమాటలు చెప్పి ద్రోహం చేసేవాళ్ళు నాయకులు కాదు. అసహించుకుంటారు. బిజినెస్ ఉన్నవాడు ఎలాగైనా బతుకుతాడు. బిజినెస్ లేనివాడు, పేదరికంలో ఉన్నవాడు, సామాన్యుడు బతకడం చాలా కష్టం. ఇలాంటి వాళ్ళ గురించి ఆలోచించిన వాడే నాయకుడు అవుతాడు. అందుకే ఇవాళ జగన్మోహన్ రెడ్డి పేదల నాయకుడు అయ్యాడు, ప్రజా సమస్యలకి బాట వేశాడు. అలా ఉండాలే కానీ ఆయన వచ్చినప్పుడు ఏ సంక్షేమమైనా ఎలా ఉంది? ఇప్పుడు ఇచ్చారు ఒక పథకం, మీరు ఆయన జగన్ ఇచ్చారు, వీళ్ళు దాన్ని పునర్నిర్మాణం చేసి దాన్ని కాపాడేందుకు చేస్తున్నారా? అదే జగన్ ఇప్పుడు ఉంటే ఎన్ని ఇళ్ళు తయారైపోయి ఉండేది. ప్రతి వాళ్ళు అద్దె ఇళ్లలో నుంచి సొంత ఇంట్లో వెళ్ళేవాళ్ళు కదా. హౌసింగ్ గురించి ఆలోచిస్తున్నారా? ఏంటి మీరు ఇచ్చేది పథకాలు? ఇవ్వలేకపోతే ఇవ్వలేమని చెప్పాలా? చెప్పారు, అమలుపరచండి. అమలుపరిస్తే మేము కూడా చంద్రబాబే మాకు మంచి చేస్తున్నాడని చెప్పుకునే అవకాశం ప్రజలకు కూడా మీరు ఇవ్వండి. అంతేగాని ఎవడో వీడియో పెట్టాడు, ఏదో చేశాడు అని ఎంక్వైరీలు చేయటం కంటే మీ పరిపాలన మీరు మంచి చేసుకుంటంలో పెట్టండి దృష్టి. అది మంచి జరుగుద్ది. ప్రతిపక్షం అనేది మీకు మంచిదారి నిలబెట్టడానికే కానీ మిమ్మల్ని ముక్కుచూటిగా అడుగుతున్నారని కాదు. అందుకే చెప్పేవాడు ఉంటేనే మెరుగుపరుస్తాడు ఏ నాయకుడైనా. ఇది ఆలోచించి పరిపాలనా విధానం ఇప్పుడైనా మార్చుకోమని ఈ కూటమి ప్రభుత్వానికి ఆదేశాలు ఇస్తూ, మాటలు జిమ్మెక్కులు ఈ మీడియా వాళ్ళని నమ్ముకుంటే మీకు మంచి జరగదు, ప్రజల్ని నమ్ముకోమని ఈ వీడియో పెట్టడం జరిగింది. జై హింద్.